రాగి ముద్ద నా డైట్ లో చాలా సార్లు చెప్తా ఉంటాను. రాగి ముద్ద అన్నంతో కాకుండా ఓట్స్ తో కూడా చేసుకోవచ్చు. రాగిలో కాల్షియం ఉంటది, ఐరన్ ఉంటది, లో గ్లైసిమిక్ ఇండెక్స్, ఫుల్నెస్ ఉంటది. అంటే మనకు ఆకలి అవ్వదు, కొంచెం తిన్నా మనకు ఆకలి అవనే ఫుడ్సే మనం ఫ్యాట్ లాస్ లో కన్జ్యూమ్ చేయాలి. అండ్ ఐరన్ కి ఐరన్, కాల్షియం కి కాల్షియం, అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మన బాడీలో గ్లూకోజ్ తొందరగా పెరగదు. సో తొందరగా పెరగకపోతే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎలా కుక్ చేయాలో హియర్ ఇట్ ఈస్. ఒక టీ గ్లాస్ కొలతతో చెప్తున్నాను, అది మొత్తం తినాలని కాదు, కుక్ చేసే విధానం. ఒక టీ గ్లాస్ ఓట్స్ ని వాటర్ లో నానబెట్టి ఒక టీ గ్లాస్ రాగి పిండిని వాటర్ లో డైల్యూట్ చేసుకోండి. అది ఒక 15 మినిట్స్ నానాక పొయ్యి మీద ఒక చిన్న బాండీ లాంటిది పెట్టి ఆ నానబెట్టిన ఓట్స్ ని పొయ్యి మీద పెట్టేసి సిమ్ లో మెల్లగా తిప్పుతూ కొంచెం దగ్గరకు వస్తుంది అనగా ఈ డైల్యూట్ చేసిన రాగి పిండిని అందులో కలిపేసి మెల్లగా తిప్పండి. ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మెల్లగా కలుపుతూ దగ్గరకు వచ్చాక ఆపేసి వాటర్ తో చెయ్యి తడుపుకుంటూ ముద్దలు చేసుకోండి. ఇంత ముద్దలు. అలా ఒక ముద్ద తిన్నా కూడా ఎక్కువ పప్పుతో కానీ, బీన్స్ కర్రీతో కానీ, చిక్కుడుకాయ కర్రీతో కానీ, ఫిష్ పులుసులో కానీ, చికెన్ పులుసులో కానీ, ఎగ్ పులుసులో కానీ, రాజ్మా కర్రీలో కానీ చాలా బాగుంటుంది. ట్రై దిస్ రెసిపీ.